ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యెషయా గ్రంథము 46వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాము. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొనువాడను నేనే. అతి శ్రేష్టమైన వాగ్దానం ఇక ఉదయకాల సమయంలో దేవుడు మనకు అనుగ్రహిస్తున్నారు. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొనువాడు ఆయనే. ఎత్తుకొనుచు రక్షించేవాడు ఆయనే. ఎత్తుకొనుచు ప్రేమించేవాడు ఆయనే. ఎత్తుకొనుచు కృప చూపేవాడు ఆయనే. ఆయన విడువక ప్రేమించే దేవుడు. ఈ లోకంలో ఉన్న మనుషులు తాత్కాలికమైన ప్రేమను చూపుతారు కానీ ఆయన శాశ్వతమైన ప్రేమ చూపే దేవుడు. ఈ లోక ప్రేమలకు దేవుని యొక్క ప్రేమకు చాలా వ్యత్యాసం అనేది ఉంది. ఈ లోక ప్రేమల్లో త్యాగం అనేది ఉండదు కానీ దేవుని యొక్క ప్రేమలో త్యాగం అనేది ఉంది. మన కొరకు పరలోకాన్ని విడిచిపెట్టి ఈ లోకంలోనికి వచ్చి తన ప్రాణాన్ని త్యాగం చేశారు. కనుక దేవుని మీద ఆశ పెట్టుకునే వారముగా, దేవుని మీద ఆధారపడే వారముగా మనం ఉండాలి. ఆయన ముదిమి వచ్చు వరకు ఎత్తుకునేవాడు ఆయనే. ఆయన ప్రేమించే దేవుడు, ఆదరించే దేవుడు, కరుణించే దేవుడు, కృప చూపే దేవుడు, మనకు ప్రతి సహాయాన్ని అనుగ్రహించే దేవుడు. మన ఆపదల్లో, మన కష్టాల్లో, మన ఇబ్బందుల్లో, మన శ్రమల్లో మనకు తోడుగా ఉండే దేవుడు. కనుక దేవుని మీద ఆధారపడుతూ ఆ ప్రేమను పొందుకొని, దేవుని యొక్క కృపను పొందుకొని సంతోషంతో, ఆనందంతో జీవించడానికి ప్రయత్నం చేయవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. మమ్మల్ని ముదిమి వచ్చు వరకు ఎత్తుకున్నవాడవు నీవే. ఎత్తుకొనుచు రక్షించేవాడవు నీవే. నీ కృప చూపే దేవుడవు. ఈ యొక్క ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. నీవే మమ్మల్ని సృష్టించావు. నీవే మాకు కాపుదలుగా ఉండే దేవుడవు, రక్షించే దేవుడవు, ప్రేమించే దేవుడు. కనుక దేవా, నిన్ను ఆశ్రయించేవారుగా ఉండడానికి నీ కృప చూపించండి. ఏ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి, నీ కృపలో భద్రపరచండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కుమ్మరింపచేసి నీ దేవునితో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలో ఆశీర్వాదాలతో నింపి నడిపించును గాక. ఆమేన్.